తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ ప్రభుత్వంలో మంత్రులు కొందరు అధికారుల మధ్య గ్యాప్ పెరుగుతుందా? మంత్రుల మాటలను అధికారులు వినడం లేదా? సాక్షాత్తు సీఎం చంద్రబాబు సైతం పదే పదే కొందరు అధికారులు మారాల్సి ఉందని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం కూడా కొందరు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకు అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్య ఎందుకు గ్యాప్ పెరుగుతుంది? లెట్స్ వాచ్. ఏపీ ప్రభుత్వంలో అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా ఇంకా మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అసలు మంత్రులు చెబుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇదే ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మొన్న ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా కొంతమంది అధికారులు తీరు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎంత చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదని, ఇలా ఉంటే కష్టమని కూడా సీఎం సీరియస్గా చెప్పారు. దీంతో ఎంతమంది అధికారుల్లో మార్పు వస్తుందనే చర్చ ప్రారంభమైంది. సీఎం మంత్రులకు ఆదేశాలిస్తున్నారు. కానీ కొంతమంది అధికారులు మంత్రులు చెబుతున్నా కూడా పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు కొన్ని విషయాల్లో ఉదాసీనంగా ఉండడానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న అనుభవాలతో ప్రస్తుతం వస్తున్న ఇబ్బందులు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకుని కొంతమంది అధికారులు మంత్రులు చెబుతున్నా వినని పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఓ డీఎస్పీ స్థాయి అధికారి విషయంలో పవన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలోనూ కొందరు పోలీసు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకానొక దశలో తానే హోంశాఖ చూడాల్సి వస్తుందని పవన్ అన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొందరి అధికారుల పనితీరు ఉందనే వాదన బలంగా ఉంది. మంత్రి మాట వినని అధికారులు, ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోని ఆఫీసర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీటన్నింటిపైన సీఎం చంద్రబాబే ప్రతి సందర్భంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొంతమంది అధికారుల్లో మార్పు రావాలనే చర్చ బాగా జరుగుతోంది.